అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రాజీ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. సో చూస్తున్నారు కదండీ! ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ హల్వా అండి. సో టేస్ట్ అయితే చాలా యమ్మీ ఉంది అండ్ చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. దీన్నైతే ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాము. దీనికోసం ఒక బాణలి తీసుకొని దాంట్లో నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయడానికి కొంచెం ఆయిల్ తీసుకున్నానండి. మీరు నెయ్యి కూడా తీసుకోవచ్చు. మీకు ఏమేమి డ్రై ఫ్రూట్స్ కావాలో అవన్నీ ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ వచ్చి లోలోకి టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోండి. అప్పుడు మాత్రమే పైన మనకి మాడిపోకుండా లోపలి వరకు ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక పాత్రలోకి తీసి పెట్టుకోండి. నేను చిన్న బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి 200 గ్రాముల బ్రెడ్ ప్యాకెట్ అండి. సో సైడ్ ఉన్న ఎడ్జెస్ అన్నీ కూడా కట్ చేసి నేను ఇలాగా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. సో మీరు ఎంత క్వాంటిటీ చేసుకున్నా కానీ నేను చెప్పిన కొలతలతో చేస్తే గనక పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. సో డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను ఇక్కడ. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీరు కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి. చాలా త్వరగా ఫ్రై అయిపోతుందండి. సో చూసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. లేదంటే కలర్ చేంజ్ అయిపోతుంది. అంత బాగోదనమాట. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. సో అలా చూసుకొని మీరు కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా! నేను కట్ చేసి పెట్టుకున్న మొత్తం బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ హల్వా తయారు చేయడానికి ఒక పాత్ర అయితే తీసుకోండి. 200 గ్రాముల బ్రెడ్‌కి 200 ఎంఎల్ నీళ్ళు తీసుకున్నానండి. 200 ఎంఎల్ పంచదార తీసుకున్నానండి. సో ఇవి 2 కరిగేదాకా కరిగించుకోవాలి. దీనికి పాకం ఏమీ రానవసరం లేదండి. మనకి షుగర్ కరిగితే సరిపోతుంది. సో ఇలా కలుపుకుంటూ దాన్ని కరిగించుకుంటే సరిపోతుందనమాట. పాకంలోని ఇలాచీ పౌడర్ యాడ్ చేయండి. నా దగ్గర ఇలాచీ పౌడర్ లేదు అని ఇలాచీ యాడ్ చేశాను. పంచదార అంతా కరిగి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా వేసి పాకం బాగా పట్టించండి దీనికి. పాకం పట్టించిన తర్వాత మూత పెట్టేసి 1 ఆర్ 2 మినిట్స్ అలా వదిలేయండి. సిమ్‌లో పెట్టేయండి ఫ్లేమ్ వచ్చి. మిడిల్‌లో ఒకసారి మూత తీసి దీన్ని పీసెస్ అన్నీ కూడా మళ్ళీ పాకం అంతా పట్టేలాగా ఒకసారి కలపండి. చూస్తున్నారు కదా! పాకం మనకి కరెక్ట్‌గా సరిపోయిందండి నేను తీసుకున్న బ్రెడ్ పీసెస్‌కి. మీరు ఇలా పీసెస్‌లానే కావాలి అని అనుకుంటే గనక నేను 200 ఎంఎల్ పాలు కాచి చల్లార్చుకున్న పాలు తీసుకుంటున్నానండి 200 ఎంఎల్. మీకు కావాలి ఇలా పీసెస్‌లా కావాలి హల్వాలా వద్దు అని అనుకుంటే తక్కువ పాలు తీసుకోండి. 100 ఎంఎల్ అలా తీసుకొని పీసుల్లా ఉంచుకోండి. సో నేనైతే వీటిని ఒకసారి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి పాలు ఎగిరేంత వరకు కూడా దీన్ని మనం బాయిల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! 1 మినిట్ బాయిల్ అయిన తర్వాత నేను హల్వా చేస్తున్నాను కాబట్టి దీని అంతటిని కూడా స్మాష్ చేస్తున్నాను. మీరు కావాలి అని అనుకుంటే స్మాష్ చేయక్కర్లేదు. చెప్పాను కదండీ! అలా పీసెస్‌లా కూడా ఉంచుకోవచ్చు. చూస్తున్నారు కదండీ! ఈ స్టేజ్‌లో నేనైతే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. మీకు ఏమేమి డ్రై ఫ్రూట్స్ కావాలో అవన్నీ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. మనకి వాటర్ గానీ, పాలు గానీ ఏమీ లేకుండా దగ్గరికి వస్తుందండి. సో ఇదిగో చూస్తున్నారు కదా! ఆయిల్ ఇలా సెపరేట్ అవుతుంది. సో ఆ స్టేజ్‌లో మనం ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేశానండి. దానిపైన బ్రెడ్ హల్వా పెట్టి దాన్ని ఇలా టర్న్ చేస్తున్నానండి. అంటే పిల్లలు కొంచెం అట్రాక్టివ్‌గా చూడటానికి బావుంటుంది. ఇష్టంగా తింటారు అనేసి ఇలా చేశాననమాట. అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇటువంటి ఈజీ రెసిపీస్ కోసం రాజీ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం.